గత వైసీపీ ప్రభుత్వ తప్పిదాల వల్ల రాష్ట్రంలో మెడికల్ కాలేజీల పరిస్థితి అగమ్యగోచారంగా మారిందని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. బిక్కవోలులోని ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో మెడికల్ కాలేజీల నిర్మాణం ముందుకు వెళ్తే గుయ్యి, వెనక్కి వెళ్తే నుయ్యి అన్నట్లుగా తయారైందని రామకృష్ణారెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఒకేసారి 17 కళాశాలలు ఏర్పాటు చేయడం సాధ్యం కాదని అధికారులు చెప్పినా జగన్ పట్టించుకోలేదని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం ఆర్భాటంగా శంకుస్థాపనలు చేసి 2023 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చలేదని విమర్శించారు. మెడికల్ కళాశాలల నిర్మాణానికి ఏ ఆర్థిక సంస్థ కూడా అప్పు ఇవ్వలేదని, చివరకు నాబార్డ్ నుంచి మంజూరైన 3,400 కోట్లలో ఎంత ఖర్చు పెట్టారో జగన్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడం వల్ల మెడికల్ కళాశాలలకు అవసరమైన 6,000 కోట్లు సమీకరించడం ఇప్పుడు సాధ్యం కావడం లేదని అన్నారు. చిలకలూరిపేట, అమలాపురం మరియు జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందులలోని మెడికల్ కాలేజీల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పాడేరు మెడికల్ కళాశాలను పూర్తి చేసి ప్రారంభించిందని ఎమ్మెల్యే గుర్తు చేశారు. మిగిలిన మెడికల్ కళాశాలలను కూడా పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే వాటిని ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తున్నారంటూ వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని ఆయన ఆరోపించారు. మంగళగిరిలో ఎయిమ్స్ 17 నెలల్లోనే కూటమి ప్రభుత్వం పూర్తి చేసిందని, అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ ఎందుకు మెడికల్ కళాశాలలను పూర్తి చేయలేకపోయిందో చెప్పాలని రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు మెడికల్ కాలేజీల విషయంలో కూటమి ప్రభుత్వం పీపీపీ మోడల్లో 10 మెడికల్ కాలేజీని అభివృద్ధి చేయాలని ప్రయత్నం మొదలు పెడితే వైసీపీ ఎందుకు గొగ్గోలు పెడుతున్నారో ఎవరికి అర్థం కాని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పిదం వల్ల ఇవాళ మెడికల్ కాలేజీల పరిస్థితి ముందుకు వెళ్తే నుయ్యి, వెనక్కి వెళితే గొయ్యి అనే పరిస్థితి సృష్టించారు. సాక్షాత్తు ఆనాడు ప్రభుత్వంలో ఉన్న ఆర్థిక శాఖ అధికారులు కానీ, మెడికల్ అండ్ హెల్త్ అధికారులు కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఒకేసారి 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేయడం సాధ్యం కాదు. 17 మెడికల్ కాలేజీకి 8,480 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్న నేపథ్యంలో ఇది సాధ్యం కాని విషయం, ఇది వివరించుకోమని చెప్పినప్పటికీ అదంతా ప్రభుత్వం చూసుకుంటుంది, ఇదంతా నేను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తాను, మీరు ముందుకు వెళ్ళండి అని అధికారులను ఆదేశించి ఆర్భాటంగా శంకుస్థాపనలు చేసి ఈ ప్రాంతంలో మెడికల్ కాలేజీలు వస్తున్నాయని ప్రచారం చేసుకుని ఇవాళ వాటిని గాలి వదిలేసిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. 17 మెడికల్ కాలేజీలు 2020లో ప్రతిపాదించారు. 2023 డిసెంబర్ నాటికి వాటిని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఇవాళ ఎంతవరకు హామీలు నెరవేరినాయి అని అడుగుతా ఉన్నాను నేను. 17 మెడికల్ కాలేజీకి 8,480 కోట్లు ఖర్చు పెట్టాలి. మీరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆనాడు ఎంత ఖర్చు పెట్టారు? ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాలి. అప్పులపైన కేంద్ర ప్రభుత్వం పైన ఆధారపడ్డారు. 17 మెడికల్ కాలేజీకి ఎవ్వరూ అప్పు ఇవ్వడానికి ముందుకు రాలేదు. అప్పటికే అప్పులో కోల్పోయిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏ ఆర్థిక సంస్థలు విశ్వసించక ఎవ్వరూ అప్పు ఇవ్వడానికి ముందుకు రాలేదు. 100 ఎకరాలు సేకరించారు మెడికల్ కాలేజీల కోసం. ఆ 100 ఎకరాలని తాకట్టు పెడతామని ప్రభుత్వం ప్రతిపాదించిన కమర్షియల్ బ్యాంక్స్ కానీ ఏ ఆర్థిక సంస్థలు కానీ ముందుకు రాలా. చివరికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో నాబార్డు 3,400 కోట్ల రూపాయలు లోన్ మంజూరు చేసింది. దాంట్లో మీరు ఎంత ఖర్చు పెట్టారు? ఈ పరిస్థితులన్నీ మన వాస్తవాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. భవనాలు కొన్ని చోట్ల అసంపూర్తిగా నిర్మాణం చేశారు, ఫ్యాకల్టీ లేదు. ఆ అసంపూర్తి భవనాలనే మెడికల్ కాలేజీలు ప్రారంభించారు. ఎన్నికలు అయిన తర్వాత పాడేరు మెడికల్ కాలేజీని కూటమి ప్రభుత్వం పూర్తి చేసి ప్రారంభించింది. మిగిలినవన్నీ 2 కేంద్ర ప్రభుత్వ సహకారంతో 1 నిర్మాణం జరుగుతూ ఉంది. 10 మెడికల్ కాలేజీల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఈ 10 మెడికల్ కాలేజీలు పూర్తి చేయాలంటే దాదాపు 6,000 కోట్ల రూపాయలు అవసరం అవుతూ ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యవస్థలకి నిర్వీర్యం చేయడం వల్ల
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉండడం వల్ల ఇవాళ 6,000 కోట్ల రూపాయలు సమీకరించడం ఏ విధంగా సాధ్యం? అదేవిధంగా నిర్మాణానికి 6,000 కోట్లు అవుతూ ఉంటే ఎవ్రీ ఇయర్ స్టాఫ్ శాలరీస్ కానీ మెడికల్ కాలేజ్ మెయింటెనెన్స్ కానీ ప్రతి సంవత్సరం 1,500 కోట్లు అవసరం అవుతూ ఉంది. ఇదంతా ఇవాళ సమీకరించడం సాధ్యమా? ఒకవేళ ఈ నిర్మాణాలను నిలుపుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఇప్పటికే పెట్టిన వ్యయానికి బాధ్యులు ఎవరు? మరి వాళ్ళ గొప్పగా చెప్తా ఉన్నారు. ఆనాడు చివరి 2 సంవత్సరాలు ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు విడుదల రజనీ గారు. చిలకలూరుపేట మెడికల్ కాలేజీ వాళ్ళ ప్రస్తుతం జరుగుతున్న ఫోటో ఇది పరిస్థితి. అదేవిధంగా మన జిల్లాకి, మన ఉమ్మడి జిల్లాకి సంబంధించి అమలాపురంలోని మెడికల్ కాలేజీ ప్రస్తుత పరిస్థితి ఇది. పులివెందల సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి అదొక్కటి పూర్తి చేశామని గొప్పగా చెప్పుకున్నారు. అది ఎంతవరకు పూర్తి చేశారో చెప్పమని అడుగుతా ఉన్నా. ఇటువంటి పరిస్థితుల్లో మెడికల్ కాలేజీని వదిలేసి ఇవాళ ఏ విధంగా అయినా వాటిని పూర్తి చేయాలి, లేని పక్షంలో ఎప్పటికే పెట్టిన నిర్మాణ వ్యయం గంగలో పోసినట్టు అవుతుందనే ఆలోచనతో ఇవాళ కూటమి ప్రభుత్వం పీపీపీ మోడల్లో ముందుకు తీసుకెళ్లాలంటే గగ్గోలు పెడతా ఉన్నారు. ప్రైవేటు వ్యవస్థలకు ఇచ్చేస్తారా అని. ఇవాళ నాబార్డు 3,672 కోట్లు మీకు ఇస్తే అందులో కూడా మీరు అసంపూర్తిగా పనులు పూర్తి చేశారు. 2,125 కోట్లు పనులు మాత్రమే పూర్తి చేశారు.